ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆస్వాదించి దీవించునుగాక. మరొకసారి మిమ్మలను కలుసుకోవటానికి, అలాగే మీ దగ్గరకు వచ్చి మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునిరా, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరూ పవిత్రపరచబడతారు, బలపరచబడతారు. అలాగే దేవుని రాజ్య వారసులుగా వారు సిద్ధపడతారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా వినాలి. చివరి వరకు వింటే తప్పకుండా మీకు మేలు చేస్తాడు. ఇది నా మాటలు కాదు, ఇది దేవుని మాటలు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క వాక్యము. నేను ఈరోజు మట్టలాదివారం గురించి కొన్ని మాటలు చెప్పాలి అని అనుకుంటున్నాం. పామ్ సండే. దేవునిరా, ఈ యొక్క మట్టలాదివారం గురించి ముందుగానే జకరియా ప్రవక్త ప్రవచించాడు. ఆ మాట చదువుతాను. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునిరా, పౌలు గారు ఒక సమయంలో అంటాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. లేఖనాల ప్రకారము యేసు ప్రభు మృతి పొందాడు. అలాగే లేఖనాల ప్రకారమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లేఖనాల ప్రకారమే ఆయన సువార్తను ప్రకటించాడు. అలాగే ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. ఇవన్నీ లేఖనాలే. లేఖనము పాత నిబంధనలో ప్రవచనంగా చెప్పబడింది, క్రొత్త నిబంధనలో అది నెరవేర్పుగా మనం చూస్తాము. యేసు ప్రభు వస్తాడని, ఆయన రాజుగా గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము వీధుల్లో ఘనపరచబడతాడు అని ముందుగానే జకరియా ప్రవక్త ప్రవచించాడు. దేవునిరా, దేవుని యొక్క వాక్యము ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్ధకము కానిరదు. ఆకాశము భూమి గతించినా గతించవచ్చు, దేవుని మాట ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు.
మీరు విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యాన్ని మీరు అనుసరిస్తే మీరు ధన్యులుగా ఎంచబడతారు. మొట్టమొదట జకర్యా గ్రంథంలో నీ రాజు నీతిపరుడు దేవుడిరా యేసు రాజుగా యెరూషలేము వీధుల్లో గాడిదనెక్కి ఆయన ఊరేగించబడినట్లుగా మనం చూస్తాము. హోసన్నా జయము హోసన్నా జయము అనుకుంటూ ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఊరేగించబడినట్లుగా మనం చూస్తాము. దేవుడిరా మన దేవుడు ఎవరయ్యా అంటే రాజు. యేసు ప్రభు మొట్టమొదటగా ఆయన ఒక శాంతి దూతగా, దీనుడుగా, లేకపోతే నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ యొక్క గాడిద దేనికి గుర్తయ్యా అంటే శాంతికి గుర్తు. దేవుడిరా మనం యొక్క జీవితంలో చూసినట్లయితే ఈ మట్టలాదివారం రోజుననే యేసు ప్రభు రాజుగా పట్టాభిషేకము చేయబడ్డాడు అనే మాట 4 సువార్తల్లో కూడా మట్టలాదివారాన్ని గురించి వ్రాయబడింది. కానీ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో గాడిదను గాడిద పిల్లను కూడా విప్పి తోలుకొచ్చినట్లుగా మనం చూస్తాము. యెరికో పట్టణంలో నుండి యేసు ప్రభు ఒలీవ పర్వతం మీద గుండా ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. ఒలీవ పర్వతం దగ్గర సమీపానికి వచ్చినప్పుడు బేతని బేత్పగే అనే గ్రామాల్లో ఒక కట్టబడిన గాడిదను గాడిద పిల్లను విప్పి తోలుకురండి, ఎవరైనా అడిగితే ఇది మా ప్రభువునకు కావాలి అని చెప్పండి, వారు పోనిస్తారు. ఈ మాట యేసు ప్రభుకి ఎలా తెలుసు? ఆయన చూడలేదే, చూడకుండానే చెప్పేస్తున్నాడు. బేతని బేత్పగే అనే గ్రామాల్లో ఒక కట్టబడిన గాడిదను గాడిద పిల్లను విడిపించుకుని తీసుకురండి అని చెప్పాడు. మీరు గమనించారా? మన దేవుడు ఎవరు అంటే జ్ఞానాత్మ పూర్ణుడు. మన దేవుడు ఎవరయ్యా అంటే సర్వజ్ఞాని. దేవుడిరా ఆయన భవిష్యత్తును గురించి చెప్తాడు, ప్రజెంటు అలాగే పాస్ట్ గురించి కూడా చెప్తాడు. ఆ యొక్క గాడిద కట్టబడింది. గాడిద దేనికి గుర్తయ్యా అంటే మనందరికీ గుర్తు. దేవుడిరా కట్టబడిన స్థితిలో ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాపం అనే బంధకాల్లో బంధించబడి ఉన్నారు. మీరు గమనించారా? కొంతమంది సినిమాలనే బంధకాల్లో, సీరియల్స్ అనే బంధకాల్లో, త్రాగుడనే బంధకాల్లో సాతాను చేత బంధించబడిన వారుగా ఉన్నారు. రోగం అనే బంధకాల్లో బంధించబడి ఉన్నారు. చాలామంది పాపము అపవిత్రత అనే బంధకాల్లో బంధించబడి ఉన్నారు. అయితే ఒక వ్యక్తి మీదకి యేసు ప్రభు ఎప్పుడు ఆసీనుడవుతాడు అంటే బంధించబడిన ఆ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఆ బంధకాల నుంచి విడిపించబడాలి. ఎప్పుడైతే బంధకాలను విడిపించేది ఏంటయ్యా అంటే యేసయ్య వాక్యము, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు, మూడవది యేసయ్య రక్తము. యేసయ్య రక్తము ద్వారా నీ బంధకాల నుంచి నీ పాపాలని నువ్వు ఒప్పుకున్నప్పుడు, నేను పాపిని గుర్తించి నీ పాపాన్ని కనుక నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగినవాడు. నీ పాపముల నుండి ఆయన నిన్ను విడిపించి నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. మీరు గమనించారా? నీ బంధకాలు ఊడి పడిపోవాలి, నీ బంధకాల్లో బంధించిన ఆ స్థితి నుంచి నువ్వు విడిపించబడాలి అంటే నీలో ఆసక్తి ఉండాలి. ఈ యొక్క గాడిదట నేను విడుదల పొందాలి అనే ఆశ కలిగి ఉంది. నువ్వు కూడా నేను ఎంతో అపవిత్రంగా ఉంటున్నాను, సీరియల్స్ చూడటం వల్ల, సెల్ ఫోన్లో చూడగలని బూతు బొమ్మలు చూడటం వల్ల నా మనస్సును, నా మనస్సాక్షిని, నా హృదయాన్ని అపవిత్రపరుచుకుంటున్నాను, నా ప్రాణాత్మ శరీరాలని అపవిత్రపరుచుకుంటున్నాను. దీని నుండి నేను విడిపించబడాలి అనే ఆసక్తి నీలో ఉండాలి. ఉంటేనే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆశగుని ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీ ఆసక్తే నీకు ఆత్మీయ జీవితంలో విజయాన్ని ఇచ్చుద్ది. ఆసక్తి అట ఒక ఇంధనము లాంటిదట. దేవుని గురించిన తృష్ణ, దేవుని గురించిన ఆసక్తి నిన్ను పవిత్రునిగా నిలబెట్టుద్ది. నీ బంధకాల నుండి నీ ఆసక్తే నీకు విజయాన్ని ఇచ్చుద్ది. ఈరోజునండి ఆసక్తి లేనివారిగా ఉంటున్నారు. నువ్వు దేవుని కొరకు రేపబడాలి, లేకపోతే ఆత్మీయతలో నువ్వు రేపబడాలి, ఆత్మతో నువ్వు నింపబడాలి. దేవుని వాక్యము ద్వారా నువ్వు విడిపించబడతావు. యేసయ్య రక్తము ద్వారా నువ్వు విడిపించబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా కూడా నువ్వు విడిపించబడతావు.
చాలామంది విడుదల లేని వారిగా అనేక రకాలైన బంధకాల్లో బంధించబడి ఉన్నారు. ఎప్పుడైతే ఈ గాడిద బంధకాల్లో నుంచి విడిపించబడిందో అప్పుడు యేసు ప్రభు దాని మీద ఆసీనుడయ్యాడు. నువ్వు నాతో ఉండాలి ఏమండి, ఆ కోరిక, ఆ తలంపు, ఆ శక్తి, ఆ విశ్వాసం నీలో ఉండాలి. ఆ యేసయ్య నాతో ఉండాలి, నాలో ఉండాలి, నా ప్రక్కన ఉండాలి, నా పైన ఉండాలి. నేను యేసయ్యతో పెనవేసుకున్న అన్యోన్య సహవాసం నాకు కావాలి, ఆయన కృప నాకు కావాలి, ఆయన తోడు నాకు కావాలి. ఆయనతో కలిసి నడవాలనే ఆసక్తి నీలో లేకుండా దేవుడు నీతో నడవలేడండి. ఎప్పుడైతే గాడిద మీద యేసు ప్రభు ఆసీనుడయ్యాడో ఆ యొక్క గాడిదకు ఏమండి విలువ వచ్చేసింది. గాడిద అపవిత్రమైన జంతువు. పక్షుల్లో కాకి ఎలాగైతే అపవిత్రమైందో అలాగే జంతువుల్లో గాడిద కూడా అపవిత్రమైంది. కానీ అపవిత్రమైంది యేసు ప్రభు ఎప్పుడైతే దాని మీద కూర్చున్నాడో అది ఎంతగానో దానికి ఘనత వచ్చేసింది. అందరూ జయజయలు పలుకుతున్నారు. మరొక మాట చెప్తున్నా, గాడిదను గాడిద పిల్లను విప్పి తోలుకొచ్చారు. గాడిద పిల్ల మీదేమో యేసు ప్రభు కూర్చున్నాడు, గాడిద మీదేమో తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అందరితో స్తోత్ర గానాలు ఆరాధన చేపించే యేసు ప్రభు మట్టలాదివారం రోజున ఆయన రాజుగా పట్టాభిషేకము చేయబడ్డాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసును రాజుగా పట్టాభిషేకం చేశాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున ఇన్వాల్వ్ అయ్యారు. మీరు గమనించారా? ఈసారి అయితే ఆయన గాడిద మీద ఆయన ఆసీనుడయ్యాడు, శాంతి దూతగా యెరూషలేములో ప్రవేశించాడు. అయితే ఈసారి దేవుడు రహస్య రాకడ అయిపోయిన తర్వాత రెండవ రాకడగా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన గుర్రం మీద, తెల్లని గుర్రం మీద ఆయన ఎక్కబోతున్నాడు. యేసు ప్రభు వారు హర్మగిద్దోను యుద్ధము చేయబోతున్నాడు. గుర్రము దేనికి గుర్తయ్యా అంటే యుద్ధానికి గుర్తు. గాడిద దేనికి గుర్తయ్యా అంటే శాంతికి గుర్తు. మీరు గమనించారు, రేపు యుద్ధం జరగబోతుంది. హర్మగిద్దోను యుద్ధము జరగబోతుంది. సాతానుతో యుద్ధం చేసి అక్కడ రక్తపాతం జరగబోతుంది. సాతానుతో యుద్ధం చేసి చీకటి గల బిలములో బంధించబడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభు ప్రభువుగా, పరిపాలకుడిగా, రాజుగా ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం కాబోతుంది. దేవునిరా, ఒక ఆశ్చర్యము. ఇప్పుడైతే ఆయన శాంతిదూతగా ఒక గాడిద మీద ఎక్కి ఊరేగించబడినట్లుగా మనం చూస్తాము. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారిని రాజుగా పట్టాభిషేకం చేశాడు. మీరు గమనించారా? దేవుడిరా, మన యొక్క జీవితాల్లో ఒక గాడిదగా అపవిత్రమైన మనల్ని పవిత్రపరచటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చాడు. అయితే జకరియా ఏమని ప్రవచిస్తున్నాడు అంటే, నీ రాజు నీతిపరుడు. జకరియా ఏమని ప్రవచించాడు అంటే, నీ రాజు నీతిపరుడు. ఈ రాజు ఎవరయ్యా అంటే నీతి రాజ్యాన్ని స్థాపించేవాడు. దేవునిరా, సొలొమోను ఒక రాజే, దావీదు ఒక రాజే. మీరు అనేక రాజులు మనం చూస్తాము. ఆయా రీతులుగా అనేక రాజులు వచ్చారు, వెళ్ళారు. కానీ ఏ రాజు దగ్గర నీతి లేదు. సొలొమోను ఆయన 1000 మంది భార్యలను చేసుకున్నాడు. కానీ దేవునిరా, నీతి తప్పి ప్రవర్తించాడు సొలొమోను. కానీ ఈ రాజు ఎవరయ్యా అంటే నీతి రాజు, నీతి రాజ్యాన్ని స్థాపించటానికి. దేవుని వాక్యంలో మనం చూస్తాము. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనము, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధ విల్లులు లేకుండా పోవును. నీ రాజు సమాధానకర్త, సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. అతడు ప్రభువుగా ప్రపంచాన్ని ఏలేవాడిగా ఉంటాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ప్రభువుగా, నీతి రాజుగా నీతి రాజ్యాన్ని స్థాపించాడు. దేవుడిరా, నీతి రాజుగా నీతి రాజ్యాన్ని స్థాపించాడు. ఒక సమయంలో ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, ఒక దైవజనుడు. ఏంటయ్యా దైవజనుడు ఏం సాక్ష్యం చెప్పాడయ్యా అంటే, నేను వైశ్య కుటుంబంలో పుట్టాను, నా యవ్వన కాలంలో వివాహమైంది. యేసు ప్రభు అంటే నేను ఎంతగానో భయంకరంగా దూషించేవాడిని, భయంకరంగా ద్వేషించే వ్యక్తిని. అలాంటి స్థితిలో నాకు వివాహం అయిన తర్వాత నాకు తెలియదు నా భార్యకు యేసు ప్రభు అంటే ఇష్టమట.
మొదటి రోజు వివాహం అయిన తర్వాత నా భార్య నా దగ్గరకు వచ్చి, ఏమండి నేను ఒక కోరిక నీ దగ్గర నేను కోరుకుంటున్నాను. ఏంటమ్మా అంటే, నేను బైబిల్ చదువుతాను, మీరు అంగీకరించాలి. నేను అప్పుడప్పుడు చర్చికి కూడా వెళ్తాను, మీరు దానికి అంగీకరించాలి అని అంటే ఆయన ఒప్పేసుకున్నాడట. వివాహం జరిగిపోయింది కదా, సరే ఆమె ఏదో ఆశపడుతుంది. మీరు గమనించారా? ఆమెలో ఉన్న గుణలక్షణాలు, ఆమెలో ఉన్న మంచి లక్షణాలు, భర్తకు లోబడే గుణం, ఆమెలో ఉన్న ప్రేమ, తగ్గింపు తత్వం, విధేయత, అత్తమామల్ని ప్రేమించే ఆ మనసు నాకు చాలా బాగా నచ్చింది. ఆ బైబిల్ చదువుతుంది, ఈ గుణలక్షణాలన్నీ ఆ బైబిల్లో ఉన్న దేవుడే ఈమెకి ఇచ్చి ఉంటాడు. ఒకసారి బైబిల్ ఎలా ఉంటుందో చూద్దామని ఒకరోజు ఊరికే అలా తిరిగేసాడట పరిశుద్ధ గ్రంథంలో. తిరిగైతే ఏమండి, మోహపు చూపుతో చూచు వ్యభిచరించవద్దని మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడవుతాడు. ఈ వాక్యము ఆయన తెరవగానే వచ్చిందట. అయ్యో, మన యొక్క హిందూ పురాణాల్లో ఏమండి ఇలాంటి వాక్యాలు ఎక్కడున్నాయి? దేవుడిరా, వ్యభిచరించొద్దు అంటే వ్యభిచారం చేస్తే పాపము. అసలు వ్యభిచారం పాపమే కాదు, మోహపు చూపు చూస్తేనే పాపము. అబ్బో, ఈ దేవుడు ఎంత నీతిమంతుడా, ఎంత పవిత్రుడా! ఏమండి, మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్లా. ఈయన ఎంత గొప్ప పవిత్రుడుగా, పరిశుద్ధుడిగా దేవుడిరా. అయితే ఆ దేవుని గురించి నేను కూడా తెలుసుకోవాలి. బైబిల్ కంటిన్యూస్గా భార్యకు తెలియకుండా చదివాడట. చివరికి ఆయన హృదయాన్ని దేవుడే మార్చేశాడు. దేవుని గురించిన ఆశలు, కోరికలు ఆయనలోకి వచ్చేసినాయి. భార్యతో పాటు నేను కూడా మందిరానికి వస్తానని చెప్పి యెహోవాలో కూర్చొని దేవుని వాక్యం వినేవాడు. తన జీవితాన్ని సమర్పించుకుని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించి ఏమండి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుడు ఆయన్ని సేవకు ఏర్పాటు చేసుకున్నాడట. ఏమండి కొన్ని వేల మంది వారి ద్వారా దేవుడు రక్షించాడు. దేవుడిరా, మీ యొక్క సమయంలో మన దేవుడు ఎవరయ్యా అంటే నీతిమంతుడు. ఈ యొక్క లోకంలో అనేక రాజ్యాలు ఉన్నాయి, అన్ని రాజ్యాలు పతనమైపోయినాయి. రోమా సామ్రాజ్యం కుప్పగూలిపోయింది, లేకపోతే బబులోను సామ్రాజ్యం, లేకపోతే దేవుడిరా గ్రీకు సామ్రాజ్యం, అనేక రాజ్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా కుప్పగూలిపోయినాయి. దేవుని రాజ్యము విస్తరిస్తూనే ఉంది. ప్రతి దేశంలో, ప్రతి ప్రజల్లో, ప్రతి భాషలు మాట్లాడే వారిలో దేవుని రాజ్యము స్థాపించబడింది. నీతి రాజ్యము. ఈ రాజు ఎవరయ్యా అంటే నీతి రాజ్యానికి రాజు. వాల్టర్ అనేటటువంటి జర్మన్ సంబంధించిన వ్యక్తి, తత్వవేత్త, ఎంతో అసలు క్రైస్తత్వాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. రెండవది బైబిల్ లేకుండా చేద్దామనుకున్నాడట. కానీ తన ధనము, తన యొక్క బలము దాని కొరకు వాడాడు. బైబిల్ని ప్రింటింగ్ ఆపేసి లేకపోతే క్రైస్తవుడు లేకుండా చేద్దాం అనుకున్న వాల్టర్ చచ్చిపోయాడు. ఆయన ఆఫీసు ఏమండి బైబిల్ సొసైటీ ఆఫ్ జర్మన్, బైబిల్ని ప్రచురించేటటువంటి ఆఫీసుగా ఆ ఆఫీసు మారిపోయింది. దేవుడి మన యొక్క జీవితాల్లో ఎంతోమంది పుట్టారు, రాజులు చనిపోయారు. ఈ యొక్క క్రైస్తత్వాన్ని రూపు మాపేద్దామో, బైబిల్ లేకుండా చేద్దామని ప్రగల్భాలు పలికిన వాళ్ళే లేకుండా పోయారు. చరిత్రలో చరిత్రహీనులుగా వారు మార్చబడ్డారు. కాబట్టి దేవుడిరా, రెండవది ఏంటంటే రక్షణ గలవాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మనము లోకంలో ఒక స్లోగన్ చూస్తూ ఉంటాము, మీ దేవుడు ఎందుకు వచ్చాడే అంటే ఆ యొక్క శిష్టులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి. కానీ దుష్టులు ఎవరయ్యా అంటే బైబిల్ చెప్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. శిక్షిస్తే అందరూ శిక్షించబడాలి, కానీ అందరూ పాపం చేశారు. కానీ దేవుడిరా, ఈ యేసు ప్రభు దగ్గరకు రాగానే పాపి పరిశుద్ధుడిగా మారిపోతున్నాడు. పాపి పాపము నుండి విడిపించేవాడిగా, ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేసేది. దేవుడిరా, నీ జీవితంలో రక్షణ గలవాడు ఆయన. దీనుడుగా ఈ భూమి మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రపంచానికే చక్రవర్తి. ఈ సమయంలో దేవునిడిరా, నువ్వు రక్షించబడ్డావా? నీవు పాపము నుండి విడిపించబడ్డావా? నీ తలంపులు పరిశుద్ధపరచబడ్డాయా? నీ నోటి మాటలు పరిశుద్ధపరచబడ్డాయా? నీ నడక, నీ పడక, గుణగణాలు పవిత్రపరచబడ్డాయా? ఇంకా రక్షణ లేకుండా ఏదో బాప్తీసంతో సరిపెట్టేసుకుని నేను బాప్తీసం తీసుకున్నాను, మారు మనసు పొందాను, ఏదో
మందిరానికి వెళ్తున్నాను దాంతో కాదు. నువ్వు బాప్తీసం తీసుకోవటం అది ముఖ్యం కాదు. నీవు నీ యొక్క పాపము నుండి నువ్వు విడిపించబడ్డావా? నిన్నేదైతే ఏలుబడి చేస్తూ వచ్చిందో, నువ్వు ఏ అపవిత్రతలో నువ్వు ఉన్నావో దాని నుండి నువ్వు విడిపించబడితే అదే నువ్వు ఈయన ఏమంటే రక్షణ గలవాడు, దీనుడుగా. మన దేవుడు ఎవరయ్యా అంటే దీనుడు. అందుకే గాడిద మీద కూర్చున్నాడు. దేవుడిరా మనం కూడా ఏమంటే తగ్గించుకొని, దేవుడు ఎవరి దగ్గర ఉంటాడయ్యా అంటే వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసిస్తున్నాను అని చెప్పాడు. మన దేవుడు ఎవరే అంటే సాత్వికుడు, దీన మనసు గలవాడు అండ్ దీనుడు మన దేవుడు. దేవుడిరా ఈ సమయంలో ఆయన లేఖనాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మీరు పిల్లల పండుగ అని అంటూ ఉంటాము. పిల్లలు యెరూషలేములో ఖర్జూర మట్టలు పట్టుకుని ఆయన్ని ఆరాధించినట్లుగా మనము చూస్తాము. దేవుడిరా ఒక మాట చెప్తున్నాను. దేవుని వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. దావీదు కుమారునికి జయము, హోసన్నా అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడిరి. ఏమండి, ఈ యొక్క పండుగ ఎవరిదయ్యా అంటే చిన్నపిల్లలు. చిన్నప్పుడు ఏమండి ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఒక పండుగలాగా ఆచరించేవాళ్ళం. మీరు చిన్నపిల్లలు మరి పండుగలాగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే ఇది కూడా ప్రవచనమే. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవుడురా, ఈ యొక్క కీర్తనాకారుడు ముందుగానే పిల్లలు ఆ యొక్క ఆ మట్టలాదివారం రోజున పిల్లల పండుగలాగా ఉంటుంది అని మొట్టమొదటిగానే ప్రవచనంగా చెప్పబడింది. రెండవది, యేసు ప్రభు యెరూషలేములో ఆ గాడిద మీద ఊరేగిన తరువాత హోసన్నా జయము, హోసన్నా జయము, దావీదు కుమారునికే జయము అని కేకలు వేస్తూ చివరికి మందిరానికి వెళ్ళాడు. దేవాలయము అది ఆ సొలొమోను కట్టిన దేవాలయంలోనికి వెళ్ళి ఆ దేవాలయాన్ని ఆ యేసు ప్రభు పవిత్రపరిచినట్లుగా మనం చూస్తాము. రోకలు అమ్మేటటువంటి వారు, లేకపోతే గొర్రెలను కొని అమ్మేటటువంటి వారు, పావురాలను కొని అమ్మేటటువంటి వారు, ఈ రోకలు ఈ వ్యాపార స్థలంగా ఉన్న ఆ మందిరాన్ని యేసు ప్రభు ఒక తాడును ఒక కొరడాగా చేసుకుని వారందరినీ వెళ్ళగొట్టేశాడు. ఆ యొక్క మందిరం అంతటిని ఆయన పవిత్రపరిచినట్లుగా మనం చూస్తాము. దేవునిరా, యేసు ప్రభు మందిరాన్ని ఈరోజు ఈ యొక్క మట్టలాదివారం రోజున యేసు ప్రభు ఏం చేశాడు అంటే మందిరాన్ని పవిత్రపరిచాడు. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథము 69వ కీర్తన 9వ వచనము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. యేసు ప్రభు దేవుని యొక్క పని, దేవుని యొక్క ఆలయం ఎలా ఉండాలో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. ఈ యొక్క ప్రవచనము యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేసినట్లుగా మనం చూస్తాము. దేవుడిరా, మనం చూసినట్లయితే ఆలయం ఏదయ్యా అంటే నువ్వే ఒక దేవుని ఆలయానివి, నేనే ఒక దేవుని ఆలయానివి. పరిశుద్ధాత్ముడు నివసించే స్థలం ఏదయ్యా అంటే మన హృదయము, లేకపోతే మన దేహము. దేహమే దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలము. కానీ ప్రార్థనా మందిరంగా చెప్పబడిన ఈ యొక్క ఆలయము దొంగల గుహగా మారిపోయిందట, వ్యాపార స్థలంగా మారిపోయిందట. దేవుడు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. తల్లి, నీ జీవితంలో నీ దేహము దేవుని ఆలయం కదా. దేవునికి విరుద్ధమైంది ఏదైనా ఉంటే నువ్వు పవిత్రపరచబడాలి, నువ్వు పరిశుద్ధపరచాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. నువ్వు వ్యాపార స్థలంగా మార్చేవేమో, లేకపోతే దొంగల గుహగా మారిపోయి ఉందేమో. ఎల్లప్పుడూ ఆరాధన జరగాలి, ఆరాధనలో ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ వాక్యం చదవాలి. నువ్వు కూర్చున్నా నుంచున్నా దేవుని గురించిన ఆసక్తి నీలో భక్షిస్తూ ఉండాలి. దేవుని నేను చూడాలి, ఆయన నేను కలుసుకోవాలి, నేను ఆయనతో సహవాసం చేయాలి, ఆయన దర్శన భాగ్యం నేను పొందుకోవాలి. దేవుడు నా దేవుడిగా నాతో ఎల్లప్పుడూ ఉండాలి. దేవుడిరా, హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. అలాగే నోవాహు 120 సంవత్సరాలు దేవునితో నడిచాడు. హానోకు ఈ పిల్లలు కానీ, తనకున్న వ్యాపారం కానీ, తనకున్న కుటుంబం కానీ దేవునితో నడవటానికి ఏది అడ్డు రాలేదు. 300 సంవత్సరాలు ఎప్పుడు కూడా దేవునికి తనకు కలెక్షన్ తెగిపోలేదు. దేవునితో కలిసి నడిచాడు. యేసు ప్రభు దేవుని గురించిన ఆలయము పవిత్రపరిచాడు.
నీ ఆలయముగా ఉన్న నీ దేహాన్ని నువ్వు పవిత్రపరుచుకుంటున్నావా? అదే అసలైన మట్టలాదివారం, అదే అసలైన పామ్ సండే. నీ జీవితంలో నువ్వు అపవిత్రుడుగా ఉండకూడదు. ఇది దేవుని ఆలయము, నువ్వు పవిత్రపరచబడాలి. యేసు ప్రభు ఆలయమును గురించిన ఆసక్తి భక్షించినట్లుగా ఈ ఆలయములో దేవుని స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ఎక్కువగా పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉండాలి. ఈ యొక్క అవయవాలు, ఈ పంచేంద్రియాలన్నీ కూడా దేవుని కొరకు నువ్వు వాడాలి. అలాంటి స్థితిలో నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొట్టమొదట ఆయన రాజుగా పట్టాభిషేకం చేయబడిన రోజు. రెండవది, చిన్నపిల్లలు పండుగలాగా అందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ యొక్క యెరూషలేము వీధుల్లో వారు ఊరేగినట్లుగా. మూడవది, మందిరాన్ని పవిత్రపరిచినట్లుగా మనం చూస్తాము. నాలుగవది, దేవుని బిడ్డరా, మందిరాన్ని పవిత్రపరిచాడు అనే మాట ఈ సమయంలో నువ్వెలా ఉన్నావు తల్లి? ఒకసారి ఆగు, ఆలోచించు. మట్టలాదివారం తర్వాత మనందరి కొరకు ఆయన సిలువలో బలియాగమై నీ కొరకు నా కొరకు రక్షణ సమకూర్చాడు. మనము దాన్ని మర్చిపోకూడదు. మనం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఆయన గాడిద మీద కూర్చున్నాడు? ఎందుకొరకు ఆయన చనిపోయాడు? ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. దేవునిరా, ఆ యెరూషలేము వీధుల్లో దేవుడు యూదుల కొరకై పంపబడ్డాడు. కానీ అందరూ ఊరేగుతూ ఉన్నాడు యేసు ప్రభు. ఈ సమయంలో మీరు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. మన జీవితాల్లో మనము ఎవరమయ్యా అంటే సజీవ రాళ్ళుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దుకు వచ్చిన వారై. మనం ఎవరమయ్యా అంటే దేవుని చేత మనం ఆకర్షించబడ్డాం. దేవునిరా, నీ జీవితంలో నువ్వు పవిత్రపరచబడాలి. రెండవది, మనం పిల్లలు దేవుని మహిమపరిచే వారంగా మనము పిల్లలను మనం పెంచాలి. వారిని దేవునికి దగ్గరగా తీసుకురావాలి. ఆయన చేత నువ్వు పరిపాలించబడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను పరిపాలిస్తున్నాడా, నిన్ను నడిపిస్తున్నాడా? అలాంటి అనుభవం దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము దేవుని సన్నిధిలో దీవించును గాక. ప్రార్థన. తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేయి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి. అనారోగ్యవంతులను ఆరోగ్యవంతులుగా చేయి. ఎవరికైతే ఆరోగ్యం లేదో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే ప్రభా, ఆత్మీయతలో దిగజారిపోయిన వారిని మరలా లేవనెత్తండి, బలపరచండి. బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరే జరిగించి నీ నామానికి మేము తెచ్చుకొనమని, ఈ వాక్యము ద్వారా మేలు ప్రతి ఒక్కరికి కలగచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.